అంటే తెలంగాణ మొత్తంలో రెండు దగ్గర ఈ రోజు పూజలు జరుగుతున్నాయి అంటే ఎందుకని అసలు ఈ రెండు దగ్గర స్పెషల్ ఎందుకని ఈ రోజు అసలు? ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమ. శ్రీ మిర్యాలమండి మహాకాళేశ్వరి దేవాలయం 1809 సంవత్సరం దేవాలయం ఇది. 216 సంవత్సరం పురాతన దేవాలయం ఇది. మేము ఇక్కడ 2016లో పునర్నిర్మాణించుకున్న తర్వాత ఇక్కడ మహాభిషేకం అని ఒక కార్యక్రమం ప్రారంభించాం. ఈ కార్యక్రమం హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ప్రారంభించింది శ్రీ మహాకాళేశ్వరి దేవాలయం కమిటీ. అదేవిధంగా ఆషాఢ మాసంలో త్రిశత చండి 300 పారాయణలు 30 హోమాలు. ఇప్పుడు ఏంటంటే అధికస్య ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలం దొరుకుతుంది కాబట్టి అధిక మాసంలో ఇవాళ 18వ రోజు అధిక మాసం ప్రారంభమై ఈ 18వ రోజున ఇవాళ మహాభిషేక కార్యక్రమం మేము ఇక్కడ చేపట్టదలుచుకున్నాం. అదేవిధంగా ఇవాళ సాయంత్రం 7 గంటలకి శ్రీనివాస కళ్యాణం అంటే ఇవాళ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిది జన్మదినం శ్రవణ నక్షత్రం కాబట్టి నేడు కళ్యాణం జరపడానికి మా కమిటీ వాళ్ళు నిర్ణయించారు. కాబట్టి మీరందరూ కూడా మీ ఛానల్ ద్వారా అందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. అందరూ కూడా రాత్రి 7:30కు వచ్చేసి ఈ కళ్యాణం తిలకించి స్వామివారి తీర్థపదం స్వీకరించి అదే మహా నైవేద్య ప్రసాదంగా స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఆషాఢ మాసంలో కూడా మేము చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం జరుపుతాం. మీరందరూ ఆషాఢ మాసం 15 తారీఖు ప్రారంభమవుతుంది. 17 తారీఖు ఇవాళ ఎట్లయితే మహాభిషేకం చేశామో ఆనాడు కూడా మహాభిషేకం ఉంటుంది. 18 తారీఖు అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణ, హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య స్వామి వారి కరకమలముచే ధ్వజారోహణ జరుగుతుంది. అదేవిధంగా ఆనాడు త్రిశత చండి 300 పారాయణలు 30 హోమాలు ఆనాడు ప్రారంభమవుతాయి. కాబట్టి మీరు నెల మొత్తం ఆషాఢ మాసం నెల మొత్తం ప్రతిరోజు దేవాలయానికి ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగానే మనం చేస్తున్నాను. బోనాలు అనగానే భక్తులు రద్దీగా వస్తారు. భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? అమ్మ ఇప్పటికీ అన్ని సౌకర్యాలు మేము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మహాభిషేకం మీరు చూశారు. ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికి కూడా ఇక్కడ టీవీలు పెట్టి ఇక్కడ అందరికి కూడా ఎక్కడున్నా చూసుకోవచ్చు. బయట కూడా టీవీ పెట్టాము. ఎక్కడున్నా అభిషేకం చూడడానికి వీలుని బట్టి మేము చేసాము. బోనాల పండుగ కూడా చాలా పెద్ద ఎత్తున ఈసారి చేయడానికి మేము నిర్ణయించాము. కాబట్టి ఈసారి బోనాల పండుగ కూడా పెద్ద ఎత్తున నిర్ణయిస్తాం. ఆగస్టు 9వ తారీఖు బోనం, ఆగస్టు 10వ తారీఖు రంగం. అదేవిధంగా తెలంగాణ ప్రత్యేకత అంటే మిర్యాలమండి ఊరేగింపే అంటే మిర్యాలమండి ఊరేగింపే తెలంగాణ ఊరేగింపు. కాబట్టి ఈసారి కూడా దాదాపు 1 కిలోమీటర్ ఊరేగింపులో ఉంటుంది. కొత్త ఇవన్నీ కొత్త వేషాధారాలు ఉంటాయి. సేలం నుండి, తమిళనాడు నుండి, కేరళ నుండి, విజయవాడ నుండి, అదేవిధంగా శ్రీకాకుళం నుండి, తెలంగాణలో కరీంనగర్ నుండి, సిద్దిపేట నుండి కళాకారులు ఇచ్చి దాదాపు 400 మంది కళాకారులతో ఈసారి ఊరేగింపు జరుగుతుంది. కాబట్టి మీ ఛానల్కు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరికీ కూడా తెలియజేయాలి. 9వ తారీఖు నాడు బోనం, 10వ తారీఖు నాడు రంగం, అదే భవిష్యవాణి ఉంటుంది. దాని తదుపరి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇచ్చేసి బోనాల పండుగ నెల మొత్తం రోజులు ఇక్కడ పూజలు జరుగుతాయి. ఆషాఢ మాసం నెల రోజులు మొత్తం. కాబట్టి మీ ఛానల్ ద్వారా నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. మీ అందరు ఇచ్చేసి రోజు వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగానే మనమే చేస్తున్నాను.